ఇక రెండో విషయం తాండూరులో బీసీల పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనం చూసుకుందాం. అంతకంటే ముందు ఈ గ్రూప్ 4 ఫలితాలు వచ్చినాయి. గ్రూప్ 4 ఫలితాలు వస్తే టాప్ 2000 మంది వేరే జాబ్లలో సెటిల్ అయిపోయి ఉన్నారట. ఇప్పుడు అవన్నీ మళ్ళీ బ్యాక్లాగ్ కింద పడతాయని మళ్ళా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు బ్యాక్లాగ్ కింద పోకుండా కాపాడాలంటే ఈ కింద ఉన్నటువంటి వాళ్ళని మెరిట్లోకి తీసుకోవడం ద్వారా ఇవి పూర్తిగా భర్తీ చేయొచ్చు అనేది నిరుద్యోగుల ఆలోచన. మరి ఇట్లు వీళ్ళు 2-3 ఉద్యోగాలు పెద్ద ఉద్యోగం రాగానే అటు జైనాయ్ ఈడ ఎప్పుడో రాసి ఉంటాడు, దీని ఫలితం వచ్చి దీంట్లో కూడా ఉద్యోగం ఇది ఖాళీ. ఇది బ్యాక్లాగ్ కింద వాడడం వల్ల నష్టం జరుగుతుంది. అందుకోసమే దయచేసి ప్రభుత్వం అలాగే టీజీపీఎస్సీ కూడా ఆలోచన చేసి సో వీటిని బ్యాక్లాగ్ లేకుండా ఎట్లా చూడాలనేది మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నిరుద్యోగుల పక్షాన విజ్ఞప్తి చేస్తాం. నింపుదామనే చేసినాం కాబట్టి బ్యాక్లాగ్ పెట్టడం కూడా అది పద్ధతి కాదు. సో కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆలోచించాల్సిందిగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఇక తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి ఒక్కసారి చూద్దాం. ఇది తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు మొత్తం 2,18,885 2,18,885 మంది ఓటర్లు తాండూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఇందులో దాదాపు నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు ఇందులో అంటే 55.08% మంది బీసీలు ఉన్నారు. అంటే 1,20,562 మంది తాండూరులో బీసీ ఓటర్లు, ఓన్లీ బీసీ ఓటర్లు. ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే 15.32%. ఎంతమంది 33,533 మంది 33,533 మంది మాత్రమే ఓసీ ఓటర్లు ఉన్నారు. బీసీ ఓటర్లు వీళ్లకు 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. 1,20,562 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. మరి అక్కడ బీసీల రాజకీయ పరిస్థితిని ఒకసారి చూద్దాం. 33,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు 8 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. అక్కడి నుంచి 1,20,000 ఉన్నటువంటి వాళ్ళు 6 సార్లు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. అక్కడ బీసీ ఎమ్మెల్యేలు ఎవరంటే ఎం మాణిక్రావు ముదిరాజు, ఈయన 3 సార్లు గెలవడం జరిగింది తాండూరు నుంచి. ఎం చంద్రశేఖర్, ఈయన ముదిరాజు, ఈయన 2 సార్లు గెలవడం జరిగింది. ఇక మలుడ్ ఆదినారాయణ, ఎం ఆదినారాయణ మున్నూరు కాపు, ఆయన ఒకసారి గెలవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు మొత్తం 6 సార్లు ఇక్కడ తాండూరు నుంచి ఎన్నిక కావడం జరిగింది. అది కూడా ఎప్పుడు మళ్ళా 1962 నుంచి 72 దాకా మర్రి చెన్నారెడ్డి తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆ తర్వాత 72 నుంచి 85 వరకు మాణిక్రావు ముదిరాజు బిడ్డ, ఆయన దాదాపు 3 సార్లు పనిచేసిండు. తర్వాత 85 నుంచి 94 వరకు ఎం చంద్రశేఖర్ అని పనిచేసిండు, ఆయన కూడా బీసీ బిడ్డ. ఇక 94 నుంచి 2004 వరకు పి మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి పనిచేసిండు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలవడం జరిగింది. 2004 నుంచి 9 వరకు నారాయణరావు అక్కడ విజయం సాధించిండు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత ఇక లేడు. 2009 నుంచి ఇప్పటి వరకు అసలు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ అక్కడ బీసీలకు అవకాశం ఇవ్వలే. ఓట్లు మాత్రం బీసీలే, ఓట్లు బీసీలే. కేవలం వీళ్ళ దగ్గర ఉండేటి బీఫామ్లు అంతే, ఓట్లు మళ్ళీ బీసీల దగ్గరే ఉంటాయి. బీసీల ఓట్లు గెలిచేది మాత్రం ఓసీలు. సో ఇప్పుడు బీసీల్లో చాలా మార్పు వచ్చింది, బీసీలంతా ఐక్యత మీదకి వచ్చారు కాబట్టి సో ఈ పరిస్థితులు రేపు పొద్దుగాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు బీసీల దగ్గర అడుక్కోవాల్సిందే. ఇంకా ఎలక్షన్ ఓట్ షేర్ ఒక్కసారి చూద్దాం. తాండూరులో మనోహర్ రెడ్డి, బి మనోహర్ రెడ్డి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఆయనకు 84,662 ఓట్లు వచ్చినాయి. ఆయనకు పైలట్ రోహిత్ రెడ్డి, ఈయనకు 78,079 ఓట్లు వచ్చినాయి. వీళ్ళిద్దరే కలిసి దాదాపుగా 1,60,000 ఓట్లు వీళ్ళిద్దరే షేర్ చేసుకున్నారు. 1,60,000 రెడ్లకు. వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి మరి? 33,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి 1,70,000 ఓట్లు ఎట్లా పడ్డాయి? మరి ఇదే శంకర్ గౌడ్ బీసీ కదా, బీసీలకు 4,000 పడ్డాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఈ పరిస్థితులు ఉండవు. శంకర్ గౌడ్ టాప్లోకి వస్తాడు. అప్పుడు ఎందుకు వస్తాడంటే బీసీలో ఇవాళ చైతన్యం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో ఒక సమూలమైన మార్పు కనిపిస్తూ ఉంది. అలా ఓట్లేమో బీసీలై, టికెట్లేమో వీళ్ళు పంచుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎట్లా వస్తాయి? రావద్దు కదా. సో తాండూరులో ఉన్నటువంటి బీసీలు ఇది. ఇక బీసీ ఓటర్లు, ఓసీ ఓటర్లు 33,533 ఉంటే వాళ్ళు
84,662 ఓట్లు సంపాదించారు మొన్న. బీసీ ఓటర్లు 1,20,000 మంది ఉంటే అక్కడ పోటీ చేసిన బీసీ బిడ్డ 4,087 ఓట్లు సంపాదించాడు. ఇది ఎక్కువ అసలు యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక్కరికే ఇంకా ఈ 78,000 కూడా కలుపుకుంటే 1,60,000. డీటెయిల్స్ ఆఫ్ లోకల్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. తాండూరు బీసీ ఉమెన్ అయింది కాబట్టి బీసీకి ఇచ్చేసారు. పెద్దాములు అన్రిజర్వ్డ్ ఎస్టీకి ఇచ్చారు. అన్రిజర్వ్డ్లో ఎస్టీకి. అసలు ఇక బషీరాబాద్లో అన్రిజర్వ్డ్ ఓసీ రెడ్డికి ఇచ్చారు. యాలాల్లో అన్రిజర్వ్డ్ పద్మశాలికి ఇచ్చారు. ఇక్కడ కొంత సామాజిక న్యాయం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఎమ్మెల్యే విషయానికి వస్తే తాండూరులో బీసీల ఓట్లు లేకుండా అసలు ఎవడు గెలిచే పరిస్థితి, వార్డు మెంబర్ కూడా కాలేరాడు. ఇది తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి లెక్క. వికారాబాద్ జిల్లా ఇది కర్ణాటకకు బార్డర్లో ఉంటుంది తాండూరు నియోజకవర్గం.